ఇక్కడ జమీందార్ భాగం 11 ను 20 నిమిషాల కథలా సంక్షిప్తంగా ఆసక్తికరంగా తెలుగులో అందిస్తున్నాను. డ్యాష్ 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 తెల్లని నక్షత్రం జమీందార్ భాగం 11 20 నిమిషాల కథ. జమీందార్ రాఘవరావు ఇంట్లో వాతావరణం విడ్డూరంగా మారింది. 10 భాగం చివర్లో వచ్చిన ఆ రహస్య లేఖ అందరినీ కలవరపరిచింది. మీ కుటుంబంలో దాగి ఉన్న నిజం వెలుగులోకి రాబోతోంది అని రాసి ఉండటంతో అందరి హృదయాల్లో కుతూహలం పెరిగింది. 1. లేఖ వెనుక ఉన్న రహస్య అన్వేషణ. రాఘవరావు తన పెద్దమనసుతో గ్రామస్తులకు మంచి చేసినా, గతంలో కొందరికి అతనిపై కోపం ఉండేది. ఆ లేఖ ఎవరు పంపారో తెలుసుకోడానికి తన నమ్మిన మనిషి వెంకటప్పను పట్టణానికి పంపాడు. వెంకటప్ప తెలుసుకున్నది ఆ లేఖ ఒక పాత ముద్రణశాలలో ముద్రించబడింది. కాని ఆ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి పేరును ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఇచ్చాడు. ఇలా ఆ అన్వేషణ ఇంకా లోతులకు వెళ్ళింది. 2. ఇంట్లో కొత్త సమస్య. ఇక ఇంట్లో జమీందార్ కూతురు అనసూయదేవి ఒక దొంగిలించిన పత్రాన్ని కనుగొంటుంది. అది వారి పాత ఆస్తి తాలూకు పటమై ఉండి, అందులో ఒక దాగుబడి భూమి వివరాలు ఉన్నాయి. ఈ భూమిని అప్పట్లో ఒక దొంగల గుంపు ఆక్రమించి వదిలిపెట్టారని తేలింది. రాఘవరావు దీనిని తీసుకుని వెంటనే ఆ భూమిని చూడటానికి వెళ్లాడు. 3. గుట్టు బయటపడుతున్నది. ఆ భూమి దగ్గరికి వెళ్లగానే రాఘవరావుకు అక్కడ ఒక పాతగూడెం కనిపిస్తుంది. దానిలో దాగి ఉన్న ఒక పాత రికార్డు పుస్తకం దొరుకుతుంది. అందులో భూమి అసలు యజమాని రాఘవరావు తండ్రే. కాని ఆ సమయంలో ఒకే గ్రామస్థుడు భూసార్లు చెన్నయ్య ఆస్తిపై అబద్ధపు హక్కు కోరి కేసు పెట్టడం, ఆ కేసులో అక్రమంగా పత్రాలు మార్చడం అన్న వివరాలు ఉంటాయి. దీంతో రాఘవరావుకు నిజం అర్థమవుతుంది, ఆ లేఖలు పంపుతున్నది చెన్నయ్య కుటుంబ వర్గం కావచ్చని. 4. చెన్నయ్య మనవడితో ఎదురెదురుపడటం. అక్కడే రాఘవరావు చెన్నయ్య మనవడు సూర్యప్రకాశ్ను కలుస్తాడు. అతను చాలా కాలం తర్వాత గ్రామానికి వచ్చినట్టు చెబుతాడు. సూర్యప్రకాశ్ చెబుతున్నాడు, గ్రేటర్ దేన్ మా తాత చేసిన తప్పుల్ని దాచడానికి ఎవరో లేఖలు పంపిస్తున్నారు. నేను కాదు, కానీ మీ కుటుంబానికి హాని కలగకుండా ఉండటానికి సత్యం తెలుసుకుని చెప్పడానికి వచ్చాను. రాఘవరావు అతని నిజాయితీని గుర్తిస్తాడు. 5. నిజమైన ప్రతినాయకుడు బయటికి వస్తాడు. వెంకటప్ప తీసుకువచ్చిన సమాచారం ప్రకారం ఆ లేఖల వెనుక ఉన్నది పురాతన కౌంటర్ అధికారి రామచంద్రయ్య. అతను ఎన్నో ఏళ్ల క్రితం జమీందార్ కుటుంబంపై ద్వేషంతో వారి ఆస్తిలో కొంత భాగం మీద అక్రమ హక్కు సాధించాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అతడే లేఖలు పంపించి భయపెట్టడం, పాత రికార్డులను మార్చేందుకు ప్రయత్నించడం, గ్రామస్తుల మధ్య అపార్థాలు సృష్టించడం చేస్తున్నాడు. 6. పెద్ద ఫేస్ ఆఫ్. రాఘవరావు అతడిని గ్రామసభ ముందు నిలబెట్టాడు. సాక్ష్యాలు, పత్రాలు, చెన్నయ్య మనవడి వాంగ్మూలంతో రామచంద్రయ్య నేరం బయటపడింది. అతను తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. 7. గ్రామం మళ్లీ ప్రశాంతం. సత్యం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు రాఘవరావును మళ్లీ శభాష్ అన్నారు. సూర్యప్రకాశ్ రాఘవరావును క్షమాపణలు అడిగాడు. రాఘవరావు తన పెద్దమనసు చూపిస్తూ అన్నాడు, గ్రేటర్ దేన్ తప్పు చేసినవాడు గతంలో ఉన్నాడు. నువ్వు కాదు, మనం భవిష్యత్తు కోసం శాంతిని కాపాడుకుందాం. 8. చివరి హూన్ కొత్త సందేహం. ఇది అంతా ముగిసిందనుకున్న సమయంలో మరో లేఖ వస్తుంది. అందులో ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రాసి ఉంది. రాఘవరావు ఆ లేఖను చూసి ఆశ్చర్యపోతాడు. డ్యాష్ 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 కుడి చూపుడు వేలు భాగం 12 కావాలా? తర్వాతి భాగం మరింత థ్రిల్లింగా, రహస్యంతో నిండుగా మీకు వెంటనే సిద్ధం చేస్తాను. జమీందార్ భాగం 12 20 నిమిషాల కథనం సమానంగా తెలుగు. జమీందార్ వెంకటరాముడి కథలో 12వ భాగం ఒక కీలక మలుపును చూపుతుంది. ఈ భాగంలో గ్రామం, జమీందార్, అతని కుటుంబం, రైతులు ఆల్ గెట్ ఇంటూ అ టెన్స్ టర్నింగ్ పాయింట్. డ్యాష్ 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 భాగం 12 కథ. జమీందార్ మందిరంలో ఉదయం వేళ కొద్దిగా కలత వాతావరణం కనిపించింది. ఆయన పెద్ద కుమారుడు రాజారాం కొద్ది రోజులుగా ఏదో ఆలోచనలో ఉన్నట్లు ఉండేవాడు. గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అతనికి చాలా బాధ కలిగించాయి. తండ్రికి భిన్నంగా రాజారాం రైతులతో కలిసి మాట్లాడుతూ వారి కష్టాలు అర్థం చేసుకునే వ్యక్తి. ఒకరోజు ఉదయం రాజారాం తన తండ్రి ఎదుటకు వచ్చి ఇలా అన్నాడు, నాన్నగారు, మన జమీందారీ పద్ధతులు ఏళ్ల తరబడి అలాగే సాగుతున్నాయి. కాని ఇప్పుడు మార్పు అవసరం. రైతులపై దబాయింపు తగ్గాలి. వాళ్లకు మన్లాగే జీవించడానికి హక్కుంది. వెంటనే కోపపడే జమీందార్ వెంకటరాముడు ఈసారి ఆశ్చర్యంగా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ లోపల మాత్రం గర్వం తాకింది.
అతని కొడుకు ఇంత ధైర్యంగా మాట్లాడటం ఆశ్చర్యం. అప్పుడే ఒక సేవకుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, గ్రామం పశ్చిమ వైపున వరదనీరు పెరుగుతోంది. 2 ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఈ వార్త విన్న వెంటనే రాజారాం అక్కడికి వెళ్లాలని చెప్పాడు. జమీందార్ కూడా, పరిస్థితి ఇంత తీవ్రమైందంటే మనమే చూసి రావాలనుకున్నాడు. ఇద్దరూ గుర్రాలపై గ్రామానికి బయలుదేరారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. గ్రామంలో పరిస్థితి. వర్షం ఆగినా, మట్టి నేలలు నీటితో నిండిపోయాయి. ప్రజలు భయంతో బయటకు వచ్చి చూస్తున్నారు. ఇద్దరు రైతులు జమీందార్ వద్దకు వచ్చి చెప్పారు. అయ్యా, కాలువ దెబ్బతిన్నది. దాన్ని వెంటనే బాగుచేయకపోతే 100 ఎకరాలు నష్టపోతాయి. జమీందార్ ఇది విని క్షణం ఆలోచించాడు. రాజారాం ముందే చెప్తున్న మాటలు ఇప్పుడు అతని మనసులో మెదిలాయి. మనుషుల్ని తీసుకురమ్ము అని జమీందార్ అధికారంగా చెప్పాడు. కాలువ పాడైతే అది రైతుల నష్టం కాదు, మన గ్రామం మొత్తం నష్టం. రాజారాం చిరునవ్వు చిందించాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. జమీందార్లో మార్పు. ఆ రోజు సాయంత్రం వరకు జమీందార్ స్వయంగా కాలువ పనులు చూస్తూనే ఉన్నాడు. ఇది గ్రామస్తులకు పూర్తిగా కొత్త అనుభవం. సాధారణంగా జమీందార్ రాజాసనం మీద కూర్చునేవాడు, పని దగ్గరికి రావడం అరుదు. రైతులు పరస్పరం చర్చించుకున్నారు. మన జమీందార్ మారుతున్నట్టున్నాడు. ఈరోజు ఆయన చేసిన పని నిజంగా గొప్పది. రాజారాం తండ్రిని దగ్గరికి వచ్చి చెప్పాడు. నాన్నగారు, మీరు ఇలా ముందుకు వచ్చి పనిచేయడం రైతుల మనసుల్లో ఎన్నో సంవత్సరాలు గుర్తుంటుంది. జమీందార్ వెన్నుపై చేయి వేసి, నీ మాటలు నన్ను ఆలోచింపజేశాయిరా రాజారాం అన్నాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఈ భాగం ముగింపు. సూర్యాస్తమయం సమయంలో గ్రామం మీద ప్రశాంత వాతావరణం అలుముకుంది. కాలువ రక్షించబడింది. ప్రజల ముఖాల్లో ఉపశమనం, కృతజ్ఞత కనిపించాయి. అయితే పక్కనే ఉన్న ప్రతికూల శక్తులు, కొంతమంది దుర్మార్గ వ్యాపారులు, జమీందార్ మార్పు వల్ల తమ లాభాలు తగ్గిపోతాయనే భావనతో అసహనంగా ఉన్నారు. వాళ్ల కుట్రలు తదుపరి భాగంలో పెద్ద సమస్యగా మారబోతున్నాయి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మీకు జమీందార్ భాగం 13 నుండి 20 నిమిషాల కథ కావాలా? వచ్చేలా వివరంగా, ఆసక్తికరంగా తెలుగులో అందిస్తున్నాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. జమీందారు భాగం 13 20 నిమిషాలు చదవగలిగే కథ. జమీందారు రామకృష్ణరాజు ఆస్థానంలో ఉదయం నిశ్శబ్దంగా ఉన్నా, లోపల ఒక కలకలం మాత్రం కనిపిస్తోంది. కారణం, కొత్తగా వచ్చిన పన్నుల పరిశీలకుడు సుబ్బారావు. గ్రామస్తులు అతడిని చూసి భయపడుతుంటే, జమీందారు మాత్రం ప్రశాంతంగా ఉండి, అతడు ఏం చూస్తాడో గమనిస్తున్నాడు. పరిశీలకుడి సందేహాలు. సుబ్బారావు గ్రామాన్ని చుట్టూ తిరిగి, రైతుల పరిస్థితి, పంటలు, నీటి సమస్యలు అన్నీ పరిశీలించి జమీందారికి ప్రశ్నల వర్షం కురిపించాడు. రైతులకు మీరు ఎంత మద్దతు ఇస్తారు? దుగ్ధాధార రైతులకు మీరు ఇచ్చే నిధుల రికార్డు ఉందా? గత ఏడాది వరదల్లో రైతులకు చేసిన సహాయం వివరాలేమైనా ఉన్నాయి? జమీందారు ఒక్కొక్క ప్రశ్నకు స్పష్టంగా సమాధానాలు ఇచ్చాడు. కాని దీనికి పక్కన, కొందరు గ్రామస్తులు సుబ్బారావుకు తప్పు సమాచారాన్ని అందిస్తూ, జమీందారిని చెడ్డవాడిగా చూపించే ప్రయత్నంలో ఉన్నారు. గంగరాజు కుట్ర. అందులో ముఖ్యుడు గంగరాజు. గతంలో జమీందారు తన అక్రమ భూమి దందాలను ఆపడం వల్ల అతనికి కోపం. అతడు పరిశీలకుడితో ఇలా అన్నాడు. సార్, ఇక్కడ రైతులు బాధపడుతుంటే, జమీందారు మాత్రం బంగారంలో నిద్రపోతున్నాడు. సుబ్బారావు కొంత నమ్మినట్టు అయ్యాడు. జమీందారు నిజస్వరూపం. కానీ సాయంత్రం సమయానికి జమీందారు అనుకోకుండా సుబ్బారావును తనతో తీసుకెళ్లాడు. ఇద్దరు గ్రామం చివర ఉండే పేద కుటుంబాన్ని సందర్శించారు, చిన్నపాటి బల్లి కుటుంబం. అక్కడ పిల్లలు చదువుకొనేందుకు జమీందారు ఇచ్చిన కాగితాలు, పుస్తకాలు, చీరలు, పాలు అన్నీ సుబ్బారావు తన కళ్లతో చూశాడు. ఆ కుటుంబం జమీందారిని చూసి, అయ్యా, మీరు లేనిపక్షంలో మేము బతకలేమమ్మా అని ఆశీర్వాదాలు ఇచ్చింది. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. సార్, మీరు చేస్తున్న సేవలు నాకు చెప్పలేదు ఎందుకు? జమీందారు మృదువుగా నవ్వి, చెప్పి చేయడమంటే సేవ కాదు, చూడగలిగిన వారు చూస్తారు అన్నాడు. గంగరాజుకు ఎదురుదెబ్బ. అదే రాత్రి సుబ్బారావు గంగరాజును పిలిపించి, అడిగాడు. మీరు ఇచ్చిన సమాచారం తప్పుడు అని తెలిసింది. ఎందుకు? గంగరాజు మాటలు తడుముకుంటూ చెప్పలేనివాడయ్యాడు. జమీందారు మాత్రం అడ్డుకు రాలేదు. పరిశీలకుగారు, ఉన్న తప్పును సరిదిద్దడం కూడా మన గ్రామ ధర్మం. అతన్ని క్షమించండి అన్నాడు. సుబ్బారావు ఈ వినయం చూసి పూర్తిగా మెచ్చిపోయాడు. మరుసటి ఉదయం నివేదిక. తరువాతి రోజు సుబ్బారావు తన నివేదికలో ఇలా రాశాడు. జమీందారు గ్రామాభివృద్ధికి అత్యంత కట్టుబడి ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం స్వంత నిధులతో పాఠశాల, వాటర్ ట్యాంకు నిర్మాణం చేశారు.
గ్రామంలో సమస్యల కన్నా పరిష్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామస్తుల ముందే ఇలా ప్రకటించాడు. ఈ గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తోంది. జమీందారుగారి నిజాయితీకి నమస్కారం. భాగం చివరి సన్నివేశం. సాయంత్రం జమీందారు మేడలో కూర్చొని ఉండగా అతని నమ్మకుడైన సేవకుడు వేమయ్య ఇలా అన్నాడు. అయ్యా, మిమ్మల్ని మించి మంచివారు ఈ గ్రామంలో ఎవ్వరూ లేరు. మీ సేవలకు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. జమీందారు చిరునవ్వుతో, వేమయ్య, ప్రజల నమ్మకమే నాకు ప్రతిఫలం అని అన్నాడు. గాలి సుతిమెత్తగా వీచింది. గ్రామం ప్రశాంతంగా ఉంది. కానీ జమీందారు జీవితంలో కొత్త సవాళ్లు మాత్రం ముందే ఎదురు చూస్తున్నాయి. భాగం 13 ముగింపు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మీకు భాగం 14 కూడా 20 నిమిషాల కథగా చెప్పాలనా?